అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. టేస్టీ వెరైటీస్ తో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వెరైటీ రుచిని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే, సో స్వప్న గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు ములక్కాడలతో. ఏంటండి? ములక్కాడల చారు తయారు చేసి చూపించమని ఈమెయిల్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ములక్కాడలు మనకు బాగా దొరుకుతూ ఉంటాయి కదా. అవును. సో అలాగే సమ్మర్ కాబట్టి చారులు అంటే పులుసులు ఎక్కువ చేసుకుంటారు. పులుసులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు కదా అందరూ. చాలా బాగుంటుంది కదా. ములక్కాడ అంటేనే చక్కగా టేస్టీగా ఉంటుంది. చాలా మందికి ఇష్టం కూడా. కర్రీ కానీ ఏదైనా సాంబార్లో వేసుకున్న వెతుక్కొని మరీ తింటూ ఉంటారు. కానీ స్పెసిఫిక్ గా ములక్కాడ చారు అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. ఓకే, మరి ములక్కాడల చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ములక్కాడల చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ములక్కాడలు 2, తరిగిన టొమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ములక్కాడల చారు తయారీకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలండి. యాక్చువల్గా చారు అంటేనే చాలా సింపుల్ గా అయిపోతుంది మనకి. ఎస్, కాకపోతే దీనికి ఏంటంటే మనకి ములక్కాడలు మగ్గితే సరిపోతుంది. అవునండి. సో ముందుగా మనకు ఎండుమిరపకాయలు, ఓకే, ఆవాలు, అలాగే జీలకర్ర, ఓకే, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ములక్కాడలు మామూలుగా మనం రెగ్యులర్ గా సాంబార్లో పప్పుచారులో ఇలా వాడినా రసం అనేది తక్కువగానే చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. ఇలా చారు టైప్ లో. సో కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే, ఎందుకంటే చారు అనగానే ఎక్కువ టమాటా చారు, మిరియాల రసం అంటే ఇలాంటివి ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో ములక్కాడలు, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇది కాస్త మనకు వేగాలండి. సో అండ్ ములక్కాడ కూడా పచ్చిది వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మగ్గాలి కదా ఎలాగో. అవునండి, మూత పెడతారా? ఓకే, సో ఇవి మగ్గేలోగా మేము కూడా ఒక చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ములక్కాడ ముక్కలు మగ్గుతుంటేలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీ చర్మం కాంతివంతంగా ఉండడం కోసం ఒక సింపుల్ చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పచ్చి పాలతో చర్మాన్ని తుడుచుకున్నట్లయితే రోజంతా చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే, చిట్కా చూసారు కదా. రాజుగా చూద్దామా? ఓకే అండి. వేగాయేమో. సో దీంట్లో టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు పులుసు. ములక్కాడ మగ్గిపోయిన తర్వాత అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే మళ్ళీ ఆ పులుపుకి ముక్కలు అంత బాగా మగ్గవు. తొందరగా కూడా మగ్గవండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మామూలుగా జనరల్గా ఈ ములక్కాడలు అంటే ఎప్పుడు ములక్కాడల కోసం కొట్టుకుంటూ ఉంటారు అందరూ, కానీ ఇక్కడైతే చక్కగా ఇంటిలో పరిగి ములక్కాడ ముక్కలు దొరుకుతాయి. సో మెయిన్ బేస్ ఇదే కాబట్టి. అవును. సో కొంచెం క్వాంటిటీ బాగా వేసుకుంటున్నా, ఎందుకంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అండి. ఈ రసం ఇలాంటి వాటిల్లో ములక్కాడల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు. అవునండి. ఎందుకంటే చక్కగా పులుపు, ఉప్పు, కారం ఇదంతా పట్టేసి ఉంటాయి కదా. సో కొంచెం మగ్గాలి. టమాటా ముక్కలు కూడా వేసాం కదండి. అప్పుడు ఫైనల్ గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందా?
సో దీంట్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా రావాలనుకుంటే కొంచెం మనం నువ్వుల పొడి కానీ వేరుశనగ పలుకుల పొడి కానీ సో కొంచెం అలా చేసి వేసుకున్నా ఓకే బానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే అంటే ములక్కాడలకు కొంచెం సెట్ అవుతుంది అది. సో ప్లెయిన్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా టేస్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు చెప్పినట్టు అవి యాడ్ పొడిలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఓన్లీ అంటే టొమాటో బేస్లో ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే చింతపండు అవాయిడ్ చేసేసి ఓన్లీ టొమాటో సో ఇక్కడ ఆప్షన్ కదా మనకి, అంటే పులుపు కోసం అయితే టొమాటో కానీ చింతపండు కానీ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ చింతపండు పులుపు చాలు అనుకుంటే టొమాటో కూడా అవాయిడ్ చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం. అదే అంటే అందుకు నేను ఇక్కడ హాఫ్ గా తీసుకున్నాను. కొంచెం బాగుంటుంది ములక్కాడలకి. సో కొంచెం టొమాటో అనేది పడ్డ కూడా బాగుంటుంది. అవును, ఎందుకంటే మనకి ములక్కాడ టొమాటో కూడా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో అంటే ప్లెయిన్ గా కానీ కర్రీస్ లా చేసుకుంటారు కదా, జీడిపప్పు వేసి, సో చాలా బాగుంటుంది. సరిపోతుందా రాజు గారు అలా? ఓకే అండి. సో దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాండి. ఓకే. సో ఇక్కడ కొంచెం బాగా మరగాలండి మనకు. అవును. సో ఇప్పుడు మనం పోసిన ఈ వాటర్కి ములక్కాడల ఫ్లేవర్ ఇదంతా కూడా బాగా పట్టేసి ఓకే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కాసేపు మరగనిచ్చేద్దాం. ఓకే. సో ఇంకెలాగా అన్ని మగ్గిపోయినాయి కాబట్టి జస్ట్ ఆ మరగొస్తే మనము దించేసుకోవచ్చు. చూద్దాం రాజు గారు. ఓకే అండి. మంచి స్మెల్ వస్తుంది కదండి. సో ఇక్కడ చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సో డిష్ అవుట్ చేసేసుకో. ఓకే, పైన కూడా కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా ములక్కాడల చారు రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా ములక్కాడల చారు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ చారు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడల చారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ములక్కాడ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కాస్త మగ్గాక ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడల చారు రెడీ. ములక్కాడల చారు తయారీ విధానం చూసారు కదా, అది టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఎంత బాగుందో కదా. ములక్కాడ ఫ్లేవర్ చాలా తెలుస్తుంది. అంటే ఓన్లీ మనకి ములక్కాడలు ఒకటే ఉన్నాయి కాబట్టి చక్కగా ఆ ములక్కాడల ఫ్లేవర్ అండ్ పులుపు కోసం మనకి టొమాటో, చింతపండు రెండు యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. సో చక్కగా ఏ వడియాలు, అప్పడాలు ఇలాంటివి ఉంటే చాలా బాగుంది. ఇంకా ముందు నుంచి చివరి దాకా దీంతో లాగించేయచ్చు కదా. వెరీ టేస్టీ. సో ములక్కాడల చారు చాలా టేస్టీగా ఉందండి. అండ్ చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండలో తిరిగొచ్చిన తర్వాత కళ్ళు అలసటకి గురవుతాయి. అలాంటప్పుడు కీరా దోసని చక్రాల్లా కట్ చేసి కళ్ళపైన ఉంచుకున్నట్లయితే కళ్ళకి మంచి రిలాక్సేషన్ అందుతుంది. పిండి వంటల్లో ములక్కాడల చారు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం. మరి ఈ రోజు మధురంగా మనం కాజు క్రీమీ మిల్క్ షేక్ చూడబోతున్నాం. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగా చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మిల్క్ షేక్, అది కూడా కాజు ఇంకా క్రీమ్ కాంబినేషన్ లోనా? అవునండి. పేరు వింటుంటేనే చాలా కమ్మగా మధురంగా ఉండేలాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సమ్మర్ లో మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. చక్కగా చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటాయి కదా. అవునండి. సో కాజు క్రీమీ టేస్టీగా ఉంటుంది. ఓకే మరి కాజు క్రీమీ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు క్రీమీ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాచిన పాలు 1/2 లీటర్, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి.
సో మిల్క్ షేక్ అంటేనే మనకి చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా. అవునండి. సో సో దీనికి ఇది కూడా అంతే. సో ఇక్కడ ముందే చేసి పెట్టుకోవాలా? కాజు ఒకటి మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లా చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో అంతే వర్క్ ఉంటుంది ఇక్కడ. సో జార్లో కాజు చల్లార్చిన పాలు. ఓకే. సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్. డైరెక్ట్ పాలల్లో వేసేస్తే మనకి ఆ జీడిపప్పు అంతా బాగా క్రష్ అవ్వదు కాబట్టి ఇలా పేస్ట్ లా చేసుకుంటే బాగా కలిసిపోతుంది, మిక్స్ అయిపోతుంది బాగా. ఓకే అండి. సో అలాగే ఫ్రెష్ క్రీమ్. క్రీమ్ కూడా మిక్సీ చేసేసుకోవటమేనా? ఓకే ఓకే. సో దీంట్లో సరిపడా పంచదార. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో అయితే మీరు మిక్సీ పట్టేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే అండి. ఇక్కడ రాజు గారు అదంతా మిక్స్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. క్యారెట్ తినడం వల్ల కంటికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కంటికే కాదు, అందానికి కూడా క్యారెట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ ని తరచుగా తీసుకోవడం వల్ల మేని ఛాయ మెరుగవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఇందులో మనం ఏమన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే బానే ఉంటుందా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్ట్రాబెర్రీ కానీ ఇలాంటివి ఏమన్నా, స్ట్రాబెర్రీ కానీ వెనిలా కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ పైనాపిల్స్ కానీ అలాంటివి ఏమన్నా మన ఇష్టం. ఓకే ఓకే. చిన్న చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు. ఓకే. 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 వావ్. కాజు క్రీమీ మిల్క్ షేక్ రెడీ. రెడీ. ఓకే. సో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు? మామూలుగా మనం ఊళ్ళలో అంటే పల్లెటూళ్ళలో చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న బావి ఉంటుంది కదా. అవును. సో అలా ఒక మోడల్ గా తయారు చేస్తున్నాను. ఓ. సో దోసకాయతో. ఓకే. బేస్ కట్ చేస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ హాఫ్ కట్ చేస్తున్నా. ఓకే. సో అలా గట్టులా కడతారు కదండి. అవును. స్టోన్స్తో అంటే రాళ్ళతో గ్రాండ్. సో అది ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇలా గోడలా చూస్తున్నాం. రాళ్ళు రాళ్ళుగా ఉంటాయి కదా అన్ని. అవునండి. సో వాటి మధ్యలో వచ్చేట్టుగా సెకండ్ రోలో వస్తుంది. ఓకే. మరి వీటి మధ్యలో సో సైజుని బట్టి మనకు ఎన్ని లైన్స్ వస్తే బాగుంటుందో చూసుకొని అలా చేసేసుకోవాలి. సో ఇలాంటి వాటికి కొంచెం పెద్ద సైజ్ అయితే మనకి అవన్నీ బాగా తెలుస్తాయి, డీటెయిల్స్ అన్ని బాగా చూపించండి. ఓకే. సో ఇక్కడ వరకు కట్ చేస్తున్నా అండి. ఓకే. డెప్త్ చూపిస్తున్నా. ఓకే. సో మనం అంటే నీళ్లు తోడుకోవడానికి గిలక ఇక్కడ మనం అరేంజ్ చేస్తాం. సో దానికి స్టాండ్ అన్నమాట. ఓకే.
సో ఇలా మనకు కొంచెం పెద్ద సైజ్ లో కావాలంటే ఇప్పుడు బూడిద గుమ్మడికి ఎలాంటి వాటిలో కూడా చేసుకోవచ్చు పెద్ద కదా? సైజ్ లో చేసుకోవచ్చు. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగా వస్తుందేమో. డార్క్ కలర్ లో ఉంటుంది కదా. అవును. సో పైన కొంచెం ఇలా షేడింగ్ లా ఇవ్వడానికి ఓకే. కీరా యూజ్ చేస్తున్నాను. సైజ్ ఒకసారి చూసుకుని మనం. సో ఈ మధ్యలో తీసేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ మధ్యలో మనకి సపోర్ట్ స్టాండ్ లా కావాలి కదా. అవును. సో దానికోసం ములక్కాడ వాడుతున్నాం. ఓకే. సో మనకు కావాల్సిన సైజ్ చూసుకుని ఓకే ఇలా వచ్చేస్తుంది. సో మధ్యలో అంటే ఆ గిలక్కి కొంచెం ఒక రింగ్ లా వస్తుంది కదా. అవును. సో అది చూపించడానికి నేను బ్రింజాల్ తీసుకుంటున్నాను. ఓ దీనికి చాలా డీటెయిల్స్ అన్ని కూడా మనము జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి కదా. అవును. అప్పుడు మనకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ షేప్ అనేది. సో మధ్యలో ఇక్కడ రోప్ మూవ్ అవుతుంది కదా మధ్యలో. అవునవును. ఇలాంటివి యాక్చువల్గా ఏదైనా ప్రెజెంటేషన్ అప్పుడు అలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా, కొంచెం స్పెషల్ గా ఉంటుంది. సో అక్కడ గ్యాప్ చూపించడానికి. సో ఇది కొంచెం డార్క్ కలర్ లో మనకు బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. అలాగే మధ్యలో కొంచెం హోల్డ్ చేస్తున్నాం, అంటే మనకి ములక్కాడకి ఈజీగా దాంట్లోంచి దూరిపోవాలి. సో పైన ఇది ఇలా టాప్ లా వస్తుంది. సో ఇవి మనం టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఓకే. సో దీంతో పాటుగా చిన్న బిందె కూడా చేశాను క్యారెట్ లో. సో బాటమ్ తీసుకున్నాం. సో ఇక్కడ కొంచెం నెక్ ఇలా ట్రిమ్ చేస్తే మనకు షేప్ నెక్ షేప్ వచ్చేస్తుంది. సో మధ్యలో ఏంటంటే కొంచెం ఇలా ఇంకా నీళ్లు తోడుకోవడానికి బకెట్ చేస్తారేమో అనుకున్నాను నేను. సో కావాల్సింది ఏంటంటే చిన్న దారం లాంటిది అని తీసుకుని సో దీంతోనే తోడుకున్నట్టుగా. ఓ ఇలా పక్కన పెట్టేసి దీంట్లోంచి మనం తాడు వేసేసి ఓకే. బాగుంది రాజు గారు, వెరీ నైస్. ఓకే, మరి మిల్క్ షేక్ అలాగే కార్వింగ్ కూడా రెడీ అండి. మరి మిల్క్ షేక్ టేస్ట్ చూసే ముందు కాజు క్రీమీ మిల్క్ షేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు క్రీమీ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో కాచిన పాలు, జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, పంచదార వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు క్రీమీ మిల్క్ షేక్ రెడీ. కాజు క్రీమీ మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చాలా కమ్మగా
అంటే కాజు ఇంకా క్రీమ్ అన్ని కూడా మనము పాలలో వేసి గ్రైండ్ చేసేట మూలన దేనికి సపరేట్ గా తెలియట్లేదు. ఎస్ అండి. అంటే ఒక మంచి కమ్మటి టేస్ట్ ఉంది. సో యాక్చువల్గా అంటే ఈ మిల్క్ ఫ్లేవర్స్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. అంటే పాలు అవి మిల్క్ షేక్స్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి అయితే తెలియదు, కానీ కాజు ఇంకా క్రీమ్ ఇలా కలిపేసేసి గ్రైండ్ చేసుకుంటే చక్కగా చాలా టేస్టీగా ఉంది. అండ్ మధ్య మధ్యలో జీడిపప్పు కూడా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా అది కూడా అప్పుడప్పుడు స్పూన్ తోనో దేనితోనో తింటూ ఉంటే బాగుంటుంది కదా, వెరీ టేస్టీ. సో చాలా బాగుందండి. ఇలా ప్లెయిన్ గా మీకు కావాలంటే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి ఈ మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఉసిరి నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించినట్లయితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించావంట. ఓకే, మరి మనకి ఈరోజు టేస్టీగా ఊరించావంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరేంటి? మణి అండి. మణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీనగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కళ్యాణి అండి. కళ్యాణి గారు, మీరు ఎక్కడి నుంచి? చందానగర్ నుంచి. చందానగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? లేదా ఇక్కడికి వచ్చాక పరిచయమా? ఓకే, వెరీ గుడ్. సో అయితే ఇద్దరు కూడా చక్కగా పోటీ పడి వంటలు చేయండి, ఓకేనా? సో ఒకళ్ళే విన్నర్ అన్నమాట. ఓకే, సో ఎవరు ఫస్ట్ చేస్తారు ఈ రోజు వంట? మీరు చేస్తారా? ఏం చేస్తారు మణి గారు? కాజు బూందీ కర్రీ. కాజు బూందీ కర్రీ. ఓకే ఓకే అండి, మరి కాజు బూందీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు బూందీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన జీడిపప్పు 1 కప్పు, బూందీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయలు 2, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. కాజు బూందీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి అండి, ఓకే, కొద్దిగా కరివేపాకు ఓకే, వేయించాలి. వేయించు. ఇదెలా కొంచెం ముద్దకూరలో అలా వస్తుందా, లేకపోతే పొడి పొడిలాడుతూ వస్తుందా? కొంచెం పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా వస్తుందా? ఓకే. సో జీడిపప్పు ముందే వేయించేసి పెట్టా? ముందు వేయించి పెట్టు. అండ్ బూందీ ఏంటి? కార బూందీయా? అవునండి. ప్లెయిన్ కాదు? ప్లెయిన్ కాదు. అంటే ప్లెయిన్ బూందీ బాగోదా? మసాలా అది పడితే బాగుంటుంది కదా, అందుకని ఇదే. ఓకే ఓకే, ఓకే. నెక్స్ట్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి కాదా? కాదండి, ఉట్టి అంటే వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందా దీనికి? అవునండి. ఈ కర్రీ ఏదో వెరైటీగా ఉంది. ఇది మీరే నేర్చుకున్నారా, లేకపోతే ఎవరైనా ఎక్కడైనా చూసారా? లేదండి, నేనే నేర్చుకున్నాను. ఎందుకు అలా జీడిపప్పు బూందీ కలిపి మీకు కర్రీ చేయాలనిపించింది? వెరైటీగా ఉంటుందని. పసుపు అండి కొద్దిగా. వెరైటీగా ఉంటుంది అనిపించిందా? అసలు అంటే ఐడియా ఎందుకు వచ్చింది? మామూలుగా అంటే చేస్తే బాగుంటుందని ట్రై చేశారు. అదేం పొడి? ఇది మసాలా పౌడర్. ఓకే, మీరు విన్నారా ఎప్పుడైనా ఈ కాంబినేషన్? విన్నానండి. చేస్తూ ఉంటారా? లేదండి, చెయ్యను, బట్ విన్నాను, తిన్నాను. తిన్నారా? ఓ, అంటే మామూలుగా బూందీ రైతా అలా చేస్తూ ఉంటారు కదా. జీడిపప్పు అంటే చాలా కర్రీస్ లో వాటిల్లో వాడుకుంటూ ఉంటారు, కానీ ఈ రెండింటి కాంబినేషన్ అనేది నాకైతే ఏంటో కొంచెం కొత్తగానే ఉంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం. ఓకే, ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కదా. అవునండి. కొంచెం సాల్ట్ అండి. ఓకే, సరిపడా. సో ఆల్రెడీ మనకి బూందీకి సరిపడా ఉప్పు కారం అంతా దానికి పట్టేసి ఉంటుంది కదా, అందుకే కొద్దిగా కొంచెం చూసి వేసుకోవాలి. కొంచెం వాటర్ వాటర్ ఆ జగ్ లో ఉన్నాయి, ఎంత కావాలో పోస్తుంది. ఇది మనకి కాంబినేషన్ ఎందులో బాగుంటుంది? ఇది రోటీకి బాగుంటుందండి. అవునా? చపాతీ రోటీ వాటికి బాగుంటుంది. ఓకే ఓకే, రైస్ లోకి అంత టేస్టీగా అనిపించదండి. ఎక్కువ అంటే రోటీకి అయితే బాగుంటుంది. ఓకే ఓకే, సో అయితే ఇలా వెరైటీస్ అన్ని మీరే ట్రై చేస్తూ ఉంటారా? వెరైటీ కాంబినేషన్స్ అన్ని?
మీ ప్రోగ్రామ్ చూస్తూ మేము కూడా ట్రై చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే. ఇప్పుడు ఏమైనా వేయాలా నెక్స్ట్ మనం? కొంచెం మరగాల. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారండి. ఏం పేరు? సూర్యనారాయణ. ఓకే. పిల్లలు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? బీటెక్ అయిపోయిందండి. ఒక బాబు బిఎస్సి. బీటెక్ బిఎస్సి. పేర్లు? వరుణ్ రమేష్. వరుణ్ రమేష్. ఓకే. సో కొంచెం మనకు అవి డ్రైగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ముద్దగా రావడానికి ఇలా వాటర్ వేసి మగ్గించుకుంటే బాగుంటుందా? ఓకే. బూందీ. నెక్స్ట్ జీడిపప్పు. ఓకే. సో కారం బూందీ అలాగే వేయించేసుకున్న జీడిపప్పు. బూందీ మనకి ఎలాగో వాటర్ అంటే ఇది ఉంది కాబట్టి కొంచెం మెత్తబడిపోతుంది కదా. అవునండి. సో మధ్య మధ్యలో జీడిపప్పు ఏమో కొద్దిగా తగులుతూ బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ కర్రీ కదా. అవునండి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. బాగుంది, ఏదో వెరైటీగా. అప్పుడప్పుడు బూందీ మనకి తిని తిని బోరు కొడితే కూడా ఇలా చేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తగా లేదా ఎప్పుడైనా మనం ఇంట్లో బూందీ తయారు చేసుకుంటే కొంచెం ఉప్పు కారం సరిగ్గా సరిపోలేదు అనిపిస్తుంది కదా, కర్రీ ఆ బూందీని చక్కగా కూరలకు వాడేసుకోవచ్చు కదా. ఓకే. కొత్తిమీర వేస్తున్నారా? కొత్తిమీర అండి. కలిపేద్దామా? ఓకే. మూత ఏమన్నా పెట్టాలా? జస్ట్ ఒక్క సిమ్లో పెట్టి ఒక్క నిమిషం పెట్టి తీసేది. ఓకే. సో ఇందులో ఏమన్నా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? వెజిటేబుల్స్ వేస్తే అంత ఏం టేస్ట్ అండి, అలాంటి ఒట్టి అదే కదా. అవును, కాబట్టి ఈ కాంబినేషన్ ఇలాగే బాగుంటుంది. ఓన్లీ ఉల్లిపాయ బేస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. గీత గారు మీరు చేస్తారండి వంటలు? ఇలాంటి సింపుల్ వంటలు చేస్తూ ఉంటారు. అంటే ఇవి ఈజీగా గుర్తుంటాయి కదా. కొంచెం లాంగ్ ప్రాసెస్ అయితే అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. ఇలాంటి సింపుల్ అయితే చక్కగా ఈజీగా గుర్తుండే వంటలు ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? అయిపోయిందా? యాక్చువల్ గా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇలాంటివి అన్ని బాగుంటాయి. అక్కడ పెట్టే అందులో గెరిటి ఉంది చూడండి, అది తీసుకుని. అండ్ చపాతీస్ కూడా అందరూ చాలా నైట్ టైమ్స్ లో ఎక్కువ తింటూ ఉంటారు కదా. ఇప్పుడు డైటింగ్ కోసం ఎక్కువగా రెగ్యులర్ గా ఒకటే కర్రీ బదులు ఇలా చేసుకోవచ్చు వెరైటీగా. అండ్ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఇది కేవలం మీలాంటి వాళ్ళకి. మాలాంటి వాళ్ళకా? అంటే మీరు ఎక్కువ జాబ్ చేసి వెళ్తా ఉంటారు కదా. ఓహో, ఇంటి దగ్గర ఈజీగా అయిపోవడం కోసం ఇలా. ఓ, అలా అంటారా? ఓకే. మేము ఇంటి దగ్గర ఉండి ఇలా ట్రై చేస్తా ఉంటాం. ఓకే అండి, రెడీ. రెడీ. పై నుంచి ఇంకొంచెం జీడిపప్పు వేస్తున్నారా? ఓకే, బాగుందండి. ఏంటో మాటల్లో పడి అసలు వంట ఎప్పుడు అయిపోయిందో అన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? రెడీ. కాజు బూందీ కర్రీ రెడీ. వెరీ గుడ్. ఓకే, చూసారు కదండి, చకచక ఫినిష్ అయిపోయింది కాజు బూందీ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు కాజు బూందీ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు బూందీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత కార బూందీ, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బూందీ కర్రీ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చిన్న పిల్లలకి ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తినిపించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కాజు బూందీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, కళ్యాణి గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? బ్రెడ్ సబ్జీ అండి. బ్రెడ్ సబ్జీ. ఇది కూడా చాలా వెరైటీగా ఉంది వినటానికి. బాగుంటుందా టేస్ట్? బాగుంటుందండి. ఓకే. ఓకే, మరి బ్రెడ్ సబ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రెడ్ సబ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 10, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత,
ఓకే స్టార్ట్ చేద్దామా కళ్యాణి గారు? చేద్దామండి. పాన్ కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు. ఈ బ్రెడ్ సబ్జీ ఏంటంటే బాగుంది, వెరైటీగా వింటానికి. అంటే ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లేదండి, ట్రై చేశాను. పిల్లలు మామూలుగా బ్రెడ్ సరిగ్గా తినరండి అసలు. చిన్నప్పుడు ఎవరైనా అంతే కదా పాపం. అందుకే ఇలా అయితే డెఫినెట్ గా తింటారు అని చెప్పి చేశాను. తిన్నారండి. వాళ్ళకి చాలా ఇష్టం. కావాలి అంటే ఇంకా మనం ఎక్స్ట్రా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే వేద్దామా? వేద్దాం. జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్స్, ఒక కప్ ఆనియన్స్. సో మనం తీసుకునే బ్రెడ్ క్వాంటిటీ తగ్గట్టు సరిపోతుంది కదా. ఈ కొంచెం మగ్గాక మిగిలిన వేసేసి. ఓకే అంటే మనకి ఇప్పుడు మిల్క్ బ్రెడ్ కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, కర్రీలో అలా బానే ఉంటుందా స్వీట్ బ్రెడ్? బాగుంటదండి. లేదంటే బ్రౌన్ బ్రెడ్ అలాంటి వాటితో ట్రై ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఆలోచిస్తున్నారు కాబట్టి బ్రౌన్ బ్రెడ్ అయితే బెటర్. అవును, పిల్లలు తింటారు అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే మిల్క్ బ్రెడ్ తో బాగుంటుందా? ఓకే అంటే కొంచెం కారం కారంగా అది కొద్దిగా స్వీట్. నెక్స్ట్ టమాటో ఫ్లేవర్ పట్టేసి బాగుంటుంది. ఓకే ఓకే పిల్లలు ఏది తినకపోయినా దాన్ని వంటలో ఉపయోగించేస్తున్నారు ఈ తల్లులు. ఆఖరికి బ్రెడ్ తో కూడా కూర చేసేస్తున్నారు. పాపం పేరు వాళ్ళేది, ఇక్కడ తినేది మనం కూడా తింటాం కదా. బాగా చెప్పారు. లేకపోతే ఎవరినైనా ఎందుకు ఇలా చేస్తున్నారంటే పిల్లలు అలా తినట్లేదండి అందుకే ఇలా ట్రై చేస్తున్నా అంటారు. అన్ని పిల్లల మీద నెట్టేస్తారు. మనం కూడా తింటాం. అవును, వాళ్ళు తినకపోయినా మనం అయితే బాగా తింటూ ఉంటాం కదా. సో బ్రెడ్ ఎప్పుడైనా కొంచెం గట్టిగా అలా అయిపోయినా కూడా అంటే మనం సరిగ్గా స్టోర్ చేసుకోనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు, పాడేయకుండా ఇలా వాడుకోవచ్చు. లేదా బ్రెడ్ పౌడర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఆనియన్ కొంచెం మగ్గాయి కదా, కొంచెం కరివేపాకు. ఓకే అలాగే చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండ్ పచ్చిమిర్చి కూడా అండి ఒక 2 సరిపోతాయి. అంటే ఇంకా కారం అంతా ఇదేనా? అంతే అండి. చాలా మెయిన్ పిల్లల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి అంత చాలా. మీరు ఒక విషయం మర్చిపోయారు, ఇక్కడ తినేది మీ పిల్లలు కాదు, నేను రాజు గారు మనందరం. సో మరి మీకు సరిపోతుందండి. సరిపోతుంది అంటారా? సరిపోతుంది. ఓకే ఓకేనా. చిల్లీస్ కొంచెం మగ్గాక టమాటోస్ వేసేసుకో. సో అయితే మనకు కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్ అవి బాగుంటాయి. ఓకే ఓకే సో మీరు జస్ట్ కొంచెం దాని ఫ్లేవర్ తెలియడం కోసం ఓకే. సో టమాటో ముక్కలు వేసేసి చక్కగా అవి కూడా వేయించుకుంటే ఇంకా బ్రెడ్ యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. అంతే అండి. ఓ మీరు ఎప్పుడైనా విన్నారా ఈ కర్రీ? లేదండి కదా, ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం ట్రై చేస్తారా? చేసేయండి. ఇది ఎందులో బాగుంటుంది కాంబినేషన్? డైరెక్ట్ ఇలాగే తినేయడం అండి. ఇది స్నాక్ కదా. స్నాకా? మరి బ్రెడ్ సబ్జీ, ఓహో పావ్ బాజీ సబ్జీ లాగా బ్రెడ్ సబ్జీ ఇది. ఇది అయితే అన్నం లేదు, వేరే కాంబినేషన్ ఏమీ అవసరం లేదు, జస్ట్ అలాగే తీసేసుకోవడమే డైరెక్ట్. ఓహో అందుకనే అలా సరిపోద్దన్నారా? ఓకే నేను ఇంకా సబ్జీ అంటే ఏ చపాతీల్లోకో లేకపోతే కావాలంటే రైస్లోకో అలా మనం వాడేసుకోవచ్చేమో అనుకున్నాను. లేదండి, డైరెక్ట్ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కూడా మనము ఒక 10 minutes ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. స్నాక్ టైప్ లో పెట్టేయచ్చు. స్నాక్ టైప్ లో పెట్టేయచ్చు. మార్నింగ్ స్నాక్స్ లోకి టిఫిన్ లాగా అలా తీసుకోవచ్చు. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు. 2 పాపలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 3rd class, జిమ్నాస్టిక్స్ ప్లేయర్ అండి, తను గోల్డ్ మెడలిస్ట్. చిన్న పాప యూకేజీ, తన పేరు హర్షిత. పెద్ద పాప పేరు ఎందుకు చెప్పలేదు మరి? తులసి అండి. ఓకే మీ వారేం చేస్తుంటారు? సివిల్ కాంట్రాక్టర్ అండి. పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్. మీరు ఏమైనా చేస్తుంటారా? నేనైతే ప్రస్తుతం ఏం చేయట్లేదా? కిడ్స్ కదా, స్మాల్ కిడ్స్, వాళ్ళతోనే సరిపోతుంది నాకు. అండ్ అసలు మీ పెద్దమ్మాయి ప్లేయర్ అంటున్నారు కాబట్టి ప్లేయర్ తను, ఉన్న టైం తనతో సరిపోతుంది. స్టేడియం కి, ఇంటికి, స్కూల్ కి తిప్పడం. వెరీ గుడ్. ఓకేనా, కొంచెం మగ్గాల. టమాటో కొద్దిగా పచ్చిగా ఉంటుంది, కొంచెం మగ్గాలి. ఇంకా అంటే యాక్చువల్గా మనం స్నాక్ లా తీసుకునేటట్టయితే కొంచెం ఇలా ఉన్నా కూడా బాగానే ఉంటుందేమో కదా. ఎందుకంటే మనం చాట్ ఐటమ్స్ లో వాటిల్లో ఇవన్నీ పచ్చిగానే తినేస్తుంటాం కదా. జస్ట్ కొద్దిగా మగ్గించుకోవాలి. ఓకే
1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. సో మరి ప్లెయిన్ గా ఏం ఫ్లేవర్ లేకపోతే బాగోదు కాబట్టి కొంచెం అది వేస్తాం. గరం మసాలా అవి ఇవి అంటే మళ్ళీ హెల్త్ కి కూడా కొత్తిమీర కూడా వేసేస్తున్నారు ఇప్పుడే కొంచెం. ఓకే. తర్వాత బ్రెడ్ వేసినాక మిగిలింది వేసేసుకోండి. ఓకే. తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసుకోండి. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తామండి, రెగ్యులర్ గా చూస్తాం. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాము. అందులో గీత గారి యాంకరింగ్ అంటే చాలా ఇష్టము. శ్రీవాణి గారిది కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో మొత్తం బ్రెడ్ కి దీనికి సరిపడా బ్రెడ్ కి కర్రీకి సరిపడా వేసుకుందామండి. ఓకే. కలిపేసుకో. బ్రెడ్ కూడా వేసి కలిపేసి మూత పెట్టేద్దాం ఒక 2 minutes. ఓకే. మసాలా అంతా కొంచెం బ్రెడ్ కి పడితే పట్టాలండి. అలా పడితేనే మనం వేసిన సాల్ట్, టమాటో ఫ్లేవర్ అన్ని పట్టేసి. అవును. లేదంటే బ్రెడ్ ప్లెయిన్ గా అంత టేస్ట్లెస్ అనిపిస్తుంది కదా. యా. ఒక 2 minutes మూత పెట్టేద్దామండి. కొంచెం సిమ్లో పెట్టండి. సో ఆ బ్రెడ్ కి ఫ్లేవర్స్ అంతా పట్టేస్తే మనకి రెడీ అన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి తీసి కొత్తిమీర వేద్దామండి. వేసేసి మూత పెట్టేద్దాం. ఇది కూడా ఎలాగో తినరు వాళ్ళు. ఓకే. చూద్దామా ఒకసారి? చూద్దాం. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసుకోవచ్చు. కొంచెం గార్నిష్ కోసం ఒక పించ్ ఆఫ్ కొత్తిమీర. ఓకే. రెడీ? రెడీ అండి. వేడి వేడిగా బ్రెడ్ సబ్జీ రెడీ. గీత గారు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్పేస్తాం ఇంకా. ఓకే, మరి వేడివేడిగా బ్రెడ్ సబ్జీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు బ్రెడ్ సబ్జీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ సబ్జీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కరివేపాకు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, బ్రెడ్ సబ్జీ రెడీ. ఓకే, మరి బ్రెడ్ సబ్జీ తయారీ విధానం కూడా చూసారు కదా. మరి రాజు గారు వచ్చేసారండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏ ఐటమ్ ఎలా ఉందో చెప్తాము. రాజు గారు ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా చేశారు వంట అయితే. ఓకే. సో మరి ఇప్పుడు టేస్ట్ చెప్పాలి ఏది ఎలా ఉందో. ఓకే. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం. బూందీ కాంబినేషన్, కాజు బూందీ కర్రీయా? మీరు కూడా తీసుకుందామా? బాగుందండి. చక్కగా మీరు అన్నట్టు రోటీస్ లోకి అలాంటి వాటిలోకి బాగుంటుంది కదా. అలాగే సైడ్ గా కూడా బాగుంటుంది. ఏదైనా పులుసు లాంటివి ఉన్నప్పుడు సైడ్ గా బాగుంటుంది. ఎస్. సో ఇప్పుడు బ్రెడ్ సబ్జీ టేస్ట్ చూద్దాం. ఇది కూడా బాగుందండి చక్కగా. ఇలా వేడివేడిగా తింటే టేస్టీగా ఉంది. ఓకే, సో మరి 2 ఐటమ్స్ టేస్ట్ చూడటం అయిపోయింది. చూద్దాం మరి వాళ్ళ గురించే అంటే విన్నర్ ఎవరో. రాజుగారు ఏది ఎలా ఉంది? సో ఇద్దరు కూడా అంటే కొంచెం కొత్త రకంగా వెరైటీగా చాలా బాగా చేశారు. అంటే బూందీ, కాజు, అలాగే తర్వాత బ్రెడ్ తో. సో ఇది అంటే కొంచెం మిల్క్ బ్రెడ్ కాకుండా మామూలు శాండ్విచ్ బ్రెడ్ అయితే కొంచెం టేస్ట్ గా
బాగుండేది, అంటే కొంచెం స్వీట్నింగ్ తగ్గుతూ ఉంది. అంటే పిల్లల గురించి ఆలోచించాం కాబట్టి మెయిన్ అలా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే బాగుంది, అంటే మీ ఐడియా బాగుంది. జస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నాను, దాంతో చేసుకున్నా బ్రౌన్ తో చేసుకున్నా కొంచెం లైట్ గా ఏదన్నా ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. చాట్ మసాలా కానీ లేకపోతే కొంచెం జీలకర్ర పొడి కానీ వేయించి పొడి చేసి కొంచెం లిటిల్ బిట్ అనమాట, అంటే సింపుల్, చాలా సింపుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో కొంచెం మీరు నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం అలా కూడా ట్రై చేస్తే కొంచెం బాగుంటుంది వేరియేషన్. మీరు చెప్పినట్టు వెజిటేబుల్స్ కాంబినేషన్ కూడా ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఈరోజు కాజు బూందీ బాగుంది, టేస్టీగా ఉంది. సో అంటే ఆ బూందీకి ఉండే ఆ ఫ్లేవర్ కూడా కాజుతో వేయించిన కాజు ఉంది కదా, సో చాలా బాగుంది, వెరీ టేస్టీ. సో అయితే విన్నర్ మణి గారు అనమాట. అవునండి. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి, చాలా రుచికరంగా చేశారు వంట అయితే మాత్రం. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. చూద్దామా చీర ఎలా ఉందో. ఓకే, వెల్కమ్. కళ్యాణి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా, చక్కగా చక్కచక్క వంటలు చేశారు, మంచి వెరైటీస్ చూపించారు ఈరోజు. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించి ఆంటీలోని వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదా, ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. క్యారెట్ ని ఈజీగా కట్ చేయాలంటే ముందుగా క్యారెట్ ని హాఫ్ బాయిల్ చేసి ఆ తర్వాత కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. ఇవాళ రుచికరమైన వంటలని చూసారు కదండి. మరి ఈ వంటల్లోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ములక్కాడ చారులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడలు, టమాటాలు, చింతపండు, మెయిన్ గా ఈ మూడితో మనం పోషక విలువలు చాలా చక్కగా చేసుకోవచ్చు. సింపుల్ గా వండుకుంటే పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే మూడే 3 ఐటమ్స్తో మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా సమకూర్చుకొని చక్కగా వంట చేసుకోవచ్చు. ఈ ములక్కాడ చారు సింపుల్ అండి, బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మధురంలో చూసిన కాజు క్రీమీ మిల్క్ షేక్. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ కొంచెం కాంప్లికేటెడ్. ముందు చూసినది ఎంత సింపుల్గా ఉందో ఇది అంత కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకంటే కాజు కానివ్వండి, క్రీమ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, పాలు కానివ్వండి. పాలు మంచిది, కానీ మిగిలిన 3 కూడా మనకు చాలా హై క్యాలరీ హెవీ ఫుడ్. ఇప్పుడు హెవీ అంటే ఏంటంటే మన సిస్టమ్ దాన్ని అరిగించుకోవడానికి ఇబ్బంది పడే ఐటమ్స్ని మనం హెవీ అని సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. సో చాలా ఇబ్బంది పడి మనం అరిగించుకోవాల్సి వస్తుంది, డైజెషన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇక ఊరించే వంటలో చూసిన కాజు బూందీ కర్రీ, అలాగే బ్రెడ్ సబ్జీ, ఇవన్నీ కూడా మనకు వెరైటీగా కొత్తగా అనిపించచ్చు, కానీ ఎంతవరకు పోషక విలువలు ఉన్నాయా అని గమనిస్తే మాత్రం చాలా తక్కువ ఉన్నట్టే. బ్రెడ్ సబ్జీ తీసుకుంటే, బ్రెడ్తో సబ్జీ అంటే ఏంటి? సబ్జీ అంటేనే వెజిటబుల్స్. అది కాకుండా మనం బ్రెడ్తో ఇలా చేసుకుంటే మనకు డెఫినెట్గా దీంట్లో విటమిన్స్, మినరల్స్ బాగా లోపిస్తూ ఉంటాయి. ఏదైనా కాయగూరల బదులు వేరేవి మనం రీప్లేస్ చేయలేమండి. కాయగూరలు చాలా చాలా మంచివి, వాటి బదులుగా బ్రెడ్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో బ్రెడ్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక ఆల్టర్నేట్గా వీక్లీ వన్స్ అలా తీసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ టైంలో ఓకే కానివ్వండి, ఇలా మనం అంత మంచి హెల్తీ ఆప్షన్ అని మాత్రం మనం చెప్పలేము. అదేవిధంగా కాజు బూందీ కర్రీ కూడా, కాజు ఇందాక చెప్పాను కదా, కాజు క్రీమీ మిల్క్ షేక్ అప్పుడు కూడా కాజుతో పాటు వేసే కాంబినేషన్స్ చాలా ముఖ్యం. కాజుతో పాటు క్రీము లేకపోతే బూందీ ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా హై క్యాలరీ అయిపోతూ అప్పుడు మనకు కాజు డేంజరస్గా అవుతూ ఉంటుంది. ఏదైనా మనం వండుకునే విధానంలో, యాడ్ చేసే విధానంలో ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉప్మా తీసుకోండి, ఉప్మాలో మనం కాజు యాడ్ చేసామనుకోండి, అందులో మనం పెద్ద క్యాలరీస్ ఏం పెంచిన వాళ్ళం అవ్వము, ఇంకా ఉప్మాలోని పోషక విలువలు పెంచిన విధంగా అవుతూ ఉంటుంది. సిమిలర్లీ ఇలాంటి వాటిల్లో మనం కాజు యాడ్ చేసినప్పుడు కాంట్రాస్ట్గా మనం క్యాలరీస్ పెంచిన వాళ్ళమై అవుతూ ఉంటాం. సో ఎక్కడ ఏది వాడితే కరెక్ట్గా ఉంటుందని తెలుసుకుంటూ అక్కడ వాడుకుంటే బాగుంటుందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ మనం చూసిన పోషక విలువల్లో బెస్ట్ ములక్కాడ చారు. మిగిలిన 3 కూడా కాంబినేషన్స్ అంత కరెక్ట్గా లేవు. ఏదైనా కరెక్ట్గా ఆహారంలో మనకు పోషక విలువలు రావాలి, రుచిగా ఉండాలి అంటే ఈ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్వేరియబ్లీ మీరు గనక గమనిస్తే ఏ కాంబినేషన్స్ మంచివో ఆరోగ్యానికి వాటిల్లోనే రుచి కూడా దాగి ఉంటుంది. సో డెఫినెట్గా ఇవాళ బెస్ట్ రెసిపీ ఈ ములక్కాడ చారు. నోట్ చేసుకొని ట్రై చేయండి.
పూరించి ఆటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు ఈ రోజు చక్కగా మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ మన అభిరుచిలోని వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేస్తున్నారు కదా? మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.